హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్. రైతన్నలు 2025 నుంచి 2026 సంవత్సరం ఎవరైతే పత్తి విత్తనాలు అయితే కొనుగోలు అయితే చేస్తున్నారో, ముఖ్యంగా అయితే నకిలీ విత్తనాలు అయితే వచ్చాయండి. ఆ జిల్లాలో మీకు చెప్తా, భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం జిల్లాలో వచ్చేసి నకిలీ విత్తనాలు అయితే వచ్చిందని నిన్న అధికారులు అయితే చెప్పడం జరిగిందండి. దాదాపుగా 560 కేజీల నకిలీ విత్తనాలు అయితే వచ్చిందట. దాని విలువ వచ్చేసి 14 లక్షల రూపాయలు. సో రైతులకు వచ్చేసి బయట మార్కెట్లో మోసాలు అయితే జరుగుతుంది కాబట్టి రైతులు వచ్చేసి ఏ విధంగా మంచి సీడ్ పెంచుకోవాలి, అలాగే మనకైతే పాత బ్రాండింగ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఏ విత్తనం తీసుకుంటే బాగుంటుంది, అలాగే ఈ సంవత్సరం మనం అయితే 2025 నుంచి 2026 సంవత్సరంలో పత్తి మనం ఏ విత్తనం అయితే వేసుకుంటున్నాం అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో అనేది కొంచెం మీకు అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన విఎస్ రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతన్నలు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్లో మీరైతే జాయిన్ అయితే అవ్వండి. లింక్ అయితే వీడియో కింద అయితే ఇస్తాను, ఓకేనా. సో ముందుగా వీడియోని లైక్ చేసేయండి. ఈ రోజున వచ్చేసి మనమైతే మే 31 తారీఖు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నామండి. గత 2 రోజుల నుంచి మన తెలంగాణలో వచ్చేసి కొన్ని నకిలీ విత్తనాలు అయితే వచ్చాయని బయట మనం అయితే వార్తలు అయితే వినే ఉంటాం కదా. సో నకిలీ విత్తనాలు వచ్చేసి మీరైతే కొత్త కంపెనీలు అయితే వస్తున్నాయి, వాటిలో తీసుకున్న తర్వాత అయితే బాధపడాల్సిన అవసరం అయితే వస్తుందండి. ఎందుకంటే పాత కంపెనీ ఏదైతే ఉందో నమ్మకంగా ఉన్న మన కంపెనీలు ఉన్నాయి కదా, వాటి నుంచి విత్తనాలు అయితే తీసుకుంటే మనకైతే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే నేను కూడా వేసే విత్తనాలు ఏదైతే ఉన్నాయో పాత కంపెనీలు మాత్రమే వేస్తున్నాను. ఆ విత్తనాలు మీకైతే చూపిస్తే ఒకసారి మీరైతే చూడండి. ఆద్య సీడ్ నుంచి వచ్చేసి మనమైతే కోమలి అనే వెరైటీ అయితే తీసుకొచ్చామండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈ రోజున వచ్చేసి మన ఇంట్లోనే మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను కోమలి వెరైటీ అయితే చూపిస్తున్నాను. చూడండి మీరైతే ఆద్యలో వచ్చేసి మనమైతే కోమలి అయితే తీసుకున్నాం. ఇంకా ఒక 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఆ వెరైటీ కూడా మీరు తీసుకుంటే మనకైతే ఆద్య కంపెనీ అనేది చాలా నమ్మకం అయితే ఉంది కాబట్టి సో ఈ కంపెనీలో వచ్చేసి మనమైతే కోమలి వెరైటీ అయితే చాలా బాగా బిగ్ బోల్ అయితే వస్తుంది. రైతులకు వచ్చేసి అనుకూలంగా విత్తనం ఉందంటే ప్రెసెంట్ మనకైతే ఇది ఒకటే అనుకోవచ్చు. సో దీని తర్వాత వచ్చేసి మనమైతే ఇంకొక వెరైటీ అయితే వేస్తున్నాం అండి. అది ఏంటంటే తులసి సీడ్ నుంచి వచ్చేసి మనమైతే 7 అనేది వెరైటీ అయితే వేస్తున్నాం. దీంట్లో కూడా ఒక 2-3 రకాలు అయితే ఉన్నాయి. సో అవి కూడా మనకైతే అంతగా అనిపించలేదు కాబట్టి ఈసారి వచ్చేసి 7 అయితే మనమైతే వేయడం అయితే జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి మా నాన్నగారు కూడా దీన్ని అయితే వేయడం అయితే జరుగుతుంది, కొద్ది సంవత్సరాల నుంచి. సో ఈ సంవత్సరం వచ్చేసి మనమైతే మళ్ళీ ఒక్కసారి దీన్ని అయితే వేస్తున్నాం కాబట్టి ఈ సీడ్ కూడా వచ్చేసి మనమైతే బిగ్ బోల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకైతే చాలా బాగా అయితే యూజ్గా అయితే ఉంటుంది. రైతులకు వచ్చేసి తక్కువ పెట్టుబడులు మంచిగా లాభాలు రావాలంటే మనకైతే ఇదైతే మంచిగా అయితే ఉంటుంది. నమ్మకమైన కంపెనీ. చాలా మంది రైతులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు కూడా ఈ ఏదైతే తులసి సీడ్ అయితే ఉందో దీన్ని అయితే గట్టిగా అయితే నమ్ముతున్నారు కాబట్టి దానికోసం మనమైతే ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి వేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి మనమైతే జనని సీడ్ నుంచి మనకి సర్కార్ వెరైటీ అండి. చాలా మంది రైతులకైతే ఈ మనకైతే బండ గుర్తు ఏంటంటే ఈ బుట్ట అయితే ఉంది కదా. సో ఈ ఎవరైతే చదువుకోని రైతులు అయితే ఉంటారో ఈ బుట్ట గుర్తు చూసే చాలా మంది రైతులు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి పేరు గుర్తున్నా లేకున్నా ఈ మన ప్యాకెట్ చూసి తీసుకుంటున్నారు కాబట్టి ఈ సర్కార్ వెరైటీ అనేది అన్ని నెలలకి అనుకూలంగా ఉండే వెరైటీ అండి. రైతులకు వచ్చేసి మంచి దిగుబడి రావాలనుకుంటే మాత్రం ఏదైనా సరే అన్ని నెలలకి అనుకూలం. ఇప్పుడు చౌడు కానీ బీడు భూములు కానీ వాటి అన్నిటికి వచ్చేసి మంచిగా ఏది ఉందంటే సర్కార్ విత్తనం అనుకోవచ్చు అండి. సో సర్కార్ ఆల్రెడీ మనం వీడియో అయితే చేసాం కదా. మళ్ళొక్కసారి ఈ రోజున మనం అయితే ఏ విత్తనాలు చేస్తున్నాం అనే ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నాను. మన పొలంలో వెళ్ళిన తర్వాత కూడా గింజ వేసేటప్పుడు కూడా మన ఛానల్ తరపున మీకైతే వీడియో అయితే అందియడం అయితే జరుగుతుంది. ఏ సీడ్ ఎక్కడ వేస్తున్నా అన్నీ వచ్చేసి మనం అయితే చూపిస్తాను. అలాగే కర్నూలు సీడ్ నుంచి మనం అయితే జేహో అయితే తీసుకున్నామండి. సో ఈ 4 వెరైటీలు అయితే మీకు అయితే చూపించాను కదా. ఆకాశ్ నుంచి ప్రిన్సెస్ కూడా మనం అయితే వేయడం అయితే జరుగుతుంది. ఆ వెరైటీ కూడా మీకు అయితే ఆల్రెడీ వీడియోలో చూపించాను కాబట్టి ఈ ప్రజెంట్ ఒక 4 వెరైటీలు అయితే మీకు అయితే చూపించాను. సో దీంట్లో వచ్చేసి మీరు 4 వెరైటీలో ఏ వెరైటీని తీసుకోండి, మీకు కళ్ళు మూసుకొని వచ్చేసి మనకైతే మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 4 మంచి బ్రాండింగ్ కంపెనీలో పాత కంపెనీలు అండి. ఎందుకంటే రైతుకు ఢోకా చేస్తే వాళ్ళకే నష్టం కాబట్టి రైతుకు వచ్చేసి అనుకూలంగా మంచి వెరైటీ అనేది ఈ కంపెనీలో అయితే సంవత్సరం తీసుకుని వస్తున్నారు వీళ్ళు. సో ఈ సంవత్సరం వచ్చేసి మనమైతే ఈ 4 కంపెనీల నుంచి మనమైతే ప్రెసెంట్ అయితే రైతులకైతే ఇస్తున్నామండి. సో మీరు కూడా ఈ విత్తనాలు సర్కార్ కానీ జియో కానీ తులసి 7 కానీ కోమలి కానీ ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే మాత్రం మీరైతే దీన్ని అయితే తీసుకోండి. ఒకవేళ రైతులు మీకు దగ్గరలో లేని పక్షాన ఏం చేస్తారంటే మీరు మనకైతే కాంటాక్ట్ అయితే చేస్తే ఈ సీడ్ ఎక్కడ దొరుకుతుందని చెప్తాం. ఒకవేళ మీకు అనుకూలంగా లేకపోతే మన షాప్ దగ్గర వచ్చైనా సరే మీరైతే తీసుకెళ్ళొచ్చు, ఓకేనా. ఒకవేళ మీకు ఇంకా
ఇంకా దూరం నుంచి ఉన్నారంటే ఇక కార్గో చేయాల్సిందే, మన డిటిసి ద్వారా పంపిస్తాం అంటే అది కూడా మీ ఇష్టం ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే ఇప్పుడు 4 సీడ్ వచ్చేసి మనకి దాదాపుగా మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే 4 విత్తనాలు అయితే బాగా అయితే దొరుకుతుంది. కాబట్టి మీరైతే తీసుకోండి, కళ్ళు మూసుకుని తీసుకోండి. ఈ సంవత్సరం వేసుకుంటే మీరైతే 1 ఎకరానికి ట్రై చేయండి. వీటిలో మిగతా మంచి లాభం ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు దాకా రైతులు అయితే మీరైతే వీడియో అయితే చూశారు కాబట్టి వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఎవరైతే నకిలీ విత్తనాల కోసం బాధపడుతున్నారో తీసుకున్న తర్వాత మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎక్స్చేంజ్ ద్వారా మీరైతే ఆ విత్తనాలు వాళ్ళకైతే ఇచ్చేయచ్చు. ఓకేనా. ఎందుకంటే మన అధికారులు, పోలీసులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కూడా మనమైతే నిన్న వచ్చేసి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసి ఎక్కడి దగ్గర నుంచి తీసుకొచ్చారో అవన్నీ స్వాధీనం చేసుకున్నారు. కొంతమందికి అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగిందట. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇలాంటి నకిలీ విత్తనాల నుంచి బయటపడాలి, రైతులకు మంచి ఉండాలి అదే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళైతే మన కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి రైతులు మీరు కూడా ఏదైనా సరే ఒక విత్తనం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేసి విత్తనాలు అయితే తీసుకోండి. ఎందుకంటే తర్వాత బాధపడాల్సింది మీరే. ఇప్పుడు ప్యాకెట్ అమ్మేసి వాళ్ళు ఎట్లయినా డబ్బులు సంపాదించుకుంటారు, కానీ తర్వాత పంట పెట్టుబడి సరిగా రాలేదని, దిగుబడి రాలేదని మీరే బాధపడాలి. కాబట్టి ఏదైనా సరే మీరు ఒక మంచి విత్తనం అయితే ఎంచుకోండి. ఈ సంవత్సరం మంచి లాభాలతో మీరైతే ఉండండి. ఓకేనా. అలాగే మనకైతే పత్తి రేటు కూడా ఈ సంవత్సరం పెరిగే అవకాశం అయితే ఉందండి. మనకైతే గత 2-3 రోజుల నుంచి సర్కిల్ అయితే అవుతుంది కదా, 8,100 రూపాయలు అవుతుంది. కేంద్రం దీనికి సీసీ అయితే కేటాయించిందని చెప్తున్నా కదా. సో అది నిజంగా వాస్తవంగా జరిగితే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రైతులకి అధిక లాభాలు వస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా సంవత్సరం ఇంకా విస్తరణగా వచ్చేసి వ్యవసాయంగా పెంచుకుంటూ వెళ్తారు. ఒకవేళ తగ్గిస్తే మాత్రం ఈ సంవత్సరం చాలా మంది రైతన్నలు వచ్చేసి మిరప పంటను అయితే తగ్గడం అయితే జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మనకైతే రైట్ అయితే ఉందో రైతులకు వచ్చేసి అనుకూలంగా రైట్ అయితే లేదు. దాని కారణంగానే వచ్చేసి ఈ సంవత్సరం చాలా మంది రైతులు అయితే మిరప పంటని సాగు చేయడం తగ్గిస్తున్నారండి. సో మీరు కూడా ఎంతవరకు అయితే సాగు చేస్తున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎవరైతే చూస్తున్న రైతులు అయితే ఉంటారో. ఓకేనా. సో ఈ 4 సీడ్ల గురించి మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకైతే ఈ డీటెయిల్స్ ఇంకా చెప్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.